మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి. పోనీ చెప్పనంటారా? అదైనా చెప్పండి. ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు. ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది. అలాగే నాకు ఉండేది. ఆ కళ కోసం కష్టపడి పనిచేయాలనుకున్నాను. కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం. ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా, కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు. అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గారి దగ్గర పనిలో చేరాను. ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది. మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను. మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది. నా ప్రతి ఎమోషన్ని దాంతో షేర్ చేసుకునేవాడిని. అప్పుడప్పుడు మా ఓనర్కి దూరం నుంచి చూస్తే రెండు కుక్కల్లా కనపడేటోళ్ళు. అలాంటిది ఒక్కరోజు, ఏంటి మన లక్ష్మి చనిపోయింది సార్. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా? పెట్టే ఫోన్, ఇడియట్. నమ్మకంగా బ్రతికే కుక్క లైఫ్ టైం 8 years అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైం ఎంత? నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది. దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు. రేపు నా ప్లేస్లో ఇంకొకడు వస్తాడు. శర్మ కాకపోతే వర్మ. ఏమిచ్చింది నమ్మకం? ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నేను నేనులా ఉండలేకపోయాను. ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు. ఐటీ రేట్స్కి భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాగ్ కెనల్ పెట్టించాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్గా నా పేరు మీదే జరిపెట్టాడు. నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్. అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు నంబర్ నీబర్ అని దర్శన కాల్ చేసింది. దర్శనాన్ని ఎందుకు ఇరికించారు? ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి 200 కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది. 4 రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేయించింది ఎవరో నాకు అర్థమైంది. వాడు నాలాగే డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే దేవత లాంటి దర్శన నోటి నుంచి మాట వచ్చింది. దర్శన లైవ్ మర్డర్ ప్లాన్ నాకు కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే నేను చావాలి, నా చావుకి ప్రూఫ్ ఉండాలి. అందుకే బాగా ఆలోచించాను. నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాను. వచ్చావా? నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఇంకోడెవడో వస్తాడని నాకు తెలుసు. నా దగ్గర గన్ ఉంది. కాల్చుకుంటే ఎవడో ఒకడు పోతాం. కానీ ఎవడూ పోకుండా ఒక పని చేద్దామా? నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలీదు. కానీ నాకు కావాల్సింది చేస్తే ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఏం కావాలి? చావు. నీ చేతులు కాదు, నాకు నచ్చినట్టు, నిన్ను పంపినోడు నమ్మేటట్టు. ఏం చేయాలి? దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి. ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి. చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి. నేను అందరిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు. ఎక్కడ? వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే. వినరా? నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా.
హవాలాగా మార్చడానికి ఆ డబ్బు ఇవ్వు. రెడీగా ఉంది. చివరిగా పని చేస్తావా? మళ్ళీ ఏంటి? నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? ఎదురుగా ఉంటే. స్టార్ట్ చేద్దామా? బ్లాస్ట్ జరగగానే కిల్లర్ ఫోన్ నుంచి ఏకాంతం గడికి మెసేజ్ పెట్టా. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, నన్ను పట్టుకుంటే నువ్వు దొరుకుతావని. ఏకాంతం దొరకకుండా ఉండాలంటే ఎంక్వైరీ ఉండకూడదు. ఎంక్వైరీ జరిగితే సిఆర్ బ్లాక్ మనీ నా దగ్గర ఉందని తెలిసిపోతుంది. సిఆర్కి మంత్రి పదవి రాదు. అందుకే వాడు కేసు క్లోజ్ చేయిస్తాడని ముందే ఊహించా. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. పాపంలో ఏకాంత్ నన్ను చంపడానికి 50 లక్షలు అప్పు చేసి ఇప్పుడు అప్పు తీర్చలేక చనిపోయిన కిల్లర్ని పట్టుకోలేక వాడి బాధ తలుచుకుంటేనే అప్పుడప్పుడు జాలేసేది. నా మాట విను, నీకు ఎవరు లేరని తెలుసు. కావలసినంత షేర్ ఇస్తా. నాతో పాటు ఉంటే బాబా. వయసులో మీకన్నా చాలా చిన్నవాన్నైనా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి శర్మన్న. తప్పు చేసి పారిపోవచ్చేమో కానీ తప్పించుకోలేం. ఇంకా మీతో నాకు మాట్లాడేందుకులే కానీ పదండి, బయలుదేరదాం. ఆఫ్టర్ ఆల్ ఒక రాంగ్ నెంబర్ అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా విష్ణు? అవసరమా నీకు? రాంగ్ నెంబర్ ఎలా అవుతుందినా? రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది? ఆ అమ్మాయి నా నైబర్ నెంబర్. ఆ ప్లేస్లో దర్శనే కాదు, ఇంకో అబ్బాయి ఉన్నా, ఆఖరికి మీరున్నా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని. నన్ను తీసుకుపోయేది అంత ఈజీ అనుకున్నావా? అబ్బే, నిన్ను తీసుకెళ్ళడం చాలా ఈజీ శర్మన్న. నా ఏర్పాట్లో నేను వచ్చాగా. అంత పాటలుగా యూట్యూబ్లో ఉంది సార్. మోరోవర్ వీడు హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. గెట్ రెడీ. ఎస్ సార్. ఇది సార్ నా కథ.